క్యాన్సర్‌లో స్టేజెస్ ఉంటాయి కదా సార్. దాంట్లో ఎప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం? క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్‌లో అవసరం వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ క్యాన్సర్ స్టేజెస్ అనేవి. హ్మ్. సో అందరూ అనుకున్నట్టే స్టేజ్ 1 ఇస్ లో స్టేజ్, స్టేజ్ 4 ఇస్ అ హయ్యర్ స్టేజ్. ఓకే. సో దీనికంటే ముందు ఒక ప్రీ క్యాన్సరస్ స్టేజ్ కూడా ఉంది, స్టేజ్ 0 అనేది. అండ్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఇప్పుడు ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అంటే మౌత్లో రెడ్ ప్యాచెస్, వైట్ వైట్ ప్యాచెస్. ప్యాచెస్. సో చాలా ఇయర్స్ పాన్ కానీ గుట్కా కానీ ఇటువంటి హ్యాబిట్స్ Yes. ఉన్న వాళ్ళకి సడన్గా క్యాన్సర్ ఫామ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి మౌత్లో ఉండే లైనింగ్ అన్నది డ్యామేజ్ అయిన తర్వాత ఇట్ ఫార్మ్స్ ప్యాచెస్. యా. సో రెడ్ ప్యాచెస్ కానీ వైట్ ప్యాచెస్ కానీ. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్. అంటే క్యాన్సర్ వచ్చే ముందు. ఉండేటువంటి ఒక ప్రీ స్టేజ్, అంటే స్టేజ్ 0 అంటారు. ఎవెన్చువలీ ఇఫ్ యూ లీవ్ ఇట్ అండ్ కంటిన్యూ విత్ దిస్ హ్యాబిట్స్ ఇట్ ఫార్మ్స్ డెఫినెట్లీ క్యాన్సర్గా ఫామ్ అవుతుంది. ద ఎర్లియస్ట్ స్టేజ్ స్టేజ్ 1. ఓకే. అంటే ఒక దగ్గర ఉంది, ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు. కొంచెం సైజ్ పెరిగిన తర్వాత అది స్టేజ్ 2 అంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్, క్యాన్సర్ లక్షణం ఏంటంటే సమ్టైమ్స్ ఇట్ కెన్ స్కిప్ దట్ ఏరియా అండ్ దెన్ గో టు ద నెక్స్ట్ ఏరియా. హ్మ్. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ అనుకోండి, అది లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. నెక్లో ఉండే లింఫ్ నోడ్స్ చిన్న చిన్న గడ్డల దగ్గర వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ యూజువలీ స్టేజ్ 3. హ్మ్. అండ్ ఇంకా ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్ అండ్ నాట్ ట్రీట్ ఇట్, ఇట్ గోస్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ. లంగ్స్లో వెళ్ళచ్చు, బోన్లో వెళ్ళచ్చు, బ్రెయిన్లో వెళ్ళచ్చు. దట్ ఈస్ స్టేజ్ 4. ఇందులో జనరలీ స్పీకింగ్ మోస్ట్ క్యాన్సర్స్కి స్టేజ్ 4 ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ అ అన్ట్రీటబుల్ స్టేజ్. అంటే క్యూర్ మనం చేయలేం.